అయితే ఎంత బాధ భరించి, ఎంత శ్రమను అనుభవించి, ఎంత భయంకరమైన ఒత్తిడి గుండా ఆయన పయనించి రాత్రంతా నిద్రలేదు. ఆ మొన్నటి రాత్రంతా నిద్రలేదు. ఆ రాత్రంతా ఎంతగానో దేవుడి మీద ఉమ్మి వేశారు, దేవుని చంప మీద కొట్టారు, ఎంతగానో గుద్దులాడేసి కొట్టేసి కొట్లాడేశారు దేవుణ్ణి. ఆ హింస తర్వాత ఇంత భయంకరమైన హింసను అనుభవించి సిలువ వేశారు. ఆఖరికి ఏం చేశారండి? దేవుణ్ణి సిలువ వేశారు కదా. సిలువ వేసిన తర్వాత దేవుడు సిలువ వేసేసిన తర్వాత అక్కడ ఉన్న సైనికులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూస్తూ ఇంత భయంకరమైన బాధను అనుభవిస్తూ ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటండి? సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటో చూద్దామా? లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. అంత బాధను భరిస్తూ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవుడు ఇక్కడ, చాలండి నా వైపు చూస్తారా, దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అంత బాధను భరిస్తూ, అంత శ్రమను ఓర్చుకుంటూ, అంత కఠినంగా వాళ్ళు హింస పెట్టినా సరే వీళ్ళందరినీ దేవుడు తలుచుకుంటే వాళ్ళందరినీ ఏదైనా చేయగలడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు కాబట్టి వీళ్ళని క్షమించండి అన్నారు. దేవుడు ఆ మాటని హాయిగా ఉండి చెప్పాడా? ఏ బాధ లేకుండా చెప్పాడా? వాళ్ళతో ఎంత భయంకరంగా హింసించబడ్డాడు, వాళ్ళు ఎంతలా దేవుణ్ణి తిట్టారు, ఎంతలా అపహసించారు, ఎంతలా ఆయన శరీరాన్ని గాయపరిచారు. అంత గాయాలు పరిచిన వ్యక్తుల్ని దేవుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియట్లేదు ప్రభువా, వీరిని క్షమించండి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరిని కొడుతున్నారో, ఎవరిని తిడుతున్నారో, ఎవరిని అపహసిస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. దేవుడు అంటున్నాడు, తండ్రి, వీళ్ళ అమాయకత్వాన్ని క్షమించండి, వీళ్ళ అమాయకత్వాన్ని క్షమించండి అని చెప్పి యేసయ్య దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాగా ఒక చోట చెప్తూ ఉంటేనంట, ఒక చోట ఇలాగా సండే స్కూల్లో చెప్తున్నారంట. సండే స్కూల్ టీచర్ చెప్తూ ఉంటే ఆ సండే స్కూల్లో ఒక బాబు లేచి, ఒక అబ్బాయి లేచి అన్నాడంట, అక్క, ఆ సైనికులు కానీ నాకు దొరికారనుకో వాళ్ళ పని అయిపోయినాక శుభ్రంగా చితక్కొట్టేద్దని అంటున్నాడంట. వాడు ఏం చేయాలి? రోజు దేవుణ్ణి వాడు కొట్టకుండా ఉంటే చాలు, సైనికులు వెళ్ళి కొట్టవసరం లేదు, వీడు కొట్టకుండా ఉంటే చాలు, అంతే కదా. మనం చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఈ మధ్యన శ్రమ దినాలు కదా, సిలువ ధ్యానాలు కదా, ఈ మధ్యన టీవీలో అన్నీ ఏ పాటలు వస్తాయండి? సిలువ పాటలు వస్తూ ఉంటాయి. సిలువ పాటలు వచ్చినప్పుడు ముసలోళ్ళు చూస్తారు కదా, కొంచెం మంది చూసినప్పుడు యేసయ్యని సిలువ కొరడా కొడతారు కదా, అమ్మో దొంగోడు కొట్టేస్తున్నాడు, అమ్మో ఎలాంటోడు అని చెప్పి ఆ సైనికుల్ని చాలా దారుణంగా తిడతారు. మీరు ఒకవేళ చూసి ఉంటారేమో ఎవరి దగ్గరైనా, రియల్గా చాలా ఇదిగా తిడతా ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళని తిట్టడం కాదు, దేవుణ్ణి వీళ్ళు గాయపరచకుండా ఉంటే చాలు, మనం గాయపరచకుండా ఉంటే చాలు దేవుణ్ణి. లేదు, మనం గాయపరుస్తాం, వాళ్ళు అలా చేయడం వల్ల దేవుడు ఎంత బాధపడతాడండి? వాళ్ళు అన్యాయం చేస్తున్నారే, దేవుడు ఎంతలా బాధ పెట్టేస్తున్నాడు, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు వాళ్ళు. మరి నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు కదా, ఎవరి తప్పులు వాళ్ళకి కనిపించవు. వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు, దేవుడికి ఎంత అవమానం, ఎంత బాధ, దేవునికి ఎంత నొప్పి వస్తుంది, దేవునికి. పాస్టర్ గారికి ఎంత అవమానం, పాస్టర్ గారికి ఎంత అవమానం. చర్చికి వెళ్తున్నావే దేవునికి అవమానం తీసుకొస్తావా అని చెప్పి ఇతరులను అంటూ ఉంటారే. ఒక్కసారి అదే చూపు మన వైపు చూసుకుంటే, అదే ఆలోచన మన వైపు ఆలోచించుకుంటే, దేవుణ్ణి మనం బాధ పెట్టకుండా ఉంటే చాలు, మనం సంతోషపెడితే చాలు. ఒకరోజు నేను అనుకున్నాను,
అందరినీ చూసి చాలా దారుణం కదా, ఎంత ఇదిగా ఉన్నారు, యవ్వనస్తులు అందరూ ఒక పక్క నుంచి పాడైపోతున్నారు, త్రాగుడికి బానిసలు అయిపోతున్నారు, సిగరెట్లని, డ్రగ్స్ అని రకరకాల వాటికి బానిసలు అయిపోతున్నారు ఒక పక్క నుంచి. ఇంకొక పక్క నుంచేమో దొంగ వ్యాపారాలు, ఇంకొక పక్క నుంచేమో ఏవేవో చేస్తూ పాపంలో ఎంతలా మునిగిపోతున్నారు కదా. దేవుడికి వీళ్ళందరినీ చూసి ఎంత బాధ వచ్చేస్తుందండి. నాకు వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ తలుచుకుంటూ ప్రార్థనలో బాధ వచ్చేసి ఏడ్చేస్తున్నాను అనమాట. అప్పుడు దేవుడిని అడిగాను, తండ్రి వీళ్ళందరినీ చూసి నాకే ఎంత బాధ వేసేస్తుంటే నీకెంత బాధగా ఉంటుంది ప్రభా, నీకెంత నొప్పిగా ఉంటుంది, నీకెంత ఏడుపు వచ్చేస్తుంది ప్రభా అని దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసండి, వీళ్ళందరూ బాధ పెట్టిన బాధ నేను మర్చిపోవాలంటే మీలాంటి వాళ్ళు నన్ను సంతోషపెడితే ఆ సంతోషం ద్వారా వీళ్ళందరూ పెట్టిన బాధను నేను మర్చిపోగలను. అంటే మనం దేవుణ్ణి సంతోషపెట్టడానికి చూడాలి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, దేవునికి 150 అడుగులు లోతున గాయాలైనవి, 150 గాయాలైనవి అని చెప్పుకున్నాం కదా. అలాంటి గాయాలు మనం రోజుకి ఎన్ని చేస్తున్నాం దేవుడికి? ఎన్ని కొరడా దెబ్బలు కొడుతున్నాం దేవుణ్ణి? ఎంతలా గాయపరిచి హింస పెడుతున్నాం దేవుణ్ణి? అయినా సరే ఆయన ప్రేమ మనల్ని క్షమించడానికి సిలువకెక్కింది. ఆయన దయ మనల్ని క్షమిస్తానే ఉంది. ఇప్పటి వరకు మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో దేవునికి ఇష్టం లేని పనులు చేసాం. అయినా సరే క్షమించుకుంటానే వచ్చింది. ఏ ఒక్కరోజు మనల్ని విడిచిపెట్టలేదు, మన దగ్గర గివప్ ఇచ్చేయలేదు, అంటే వదిలేలేదు మనల్ని. ఎప్పుడు ఇదే చేస్తారు, ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తాడని చెప్పి మన మీద ఆయన దృష్టిని విడిచిపెట్టేసి ఆయన దృష్టిని మళ్ళించుకోలేదు మన వైపు నుండి. ఇంకా క్షమిస్తానే వచ్చాడు, ఇంకా ఓర్చుకుంటున్నాడు, ఇంకా భరిస్తున్నాడు మనల్ని, ఇంకా భరించుకుంటానే ఉన్నాడు. ఇక ముందు కూడా భరించాల్సి వస్తుంది దేవుడు మనల్ని కదా. ఎంత క్షమాపణ కలిగిన దేవుడు, అంత బాధ పెట్టిన వాళ్ళని క్షమించమని అడిగినప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. మన పాపములు కూడా ఆయన క్షమించే దేవుడు. మనం ఇప్పుడు చేసిన పాపాలకు ఆయన ఎప్పుడో ప్రాయశ్చిత్తం చేసేసాడు సిలువ మీద. అయితే ఇప్పుడు మన పాపాలు క్షమించబడ్డాయా లేదా చెప్పండి? మన పాపాలు క్షమించబడ్డాయా లేదా? చెప్పట్లేదు, అనుమానంగా ఉందా? చెప్పండి. క్షమించబడ్డాయి. దేవుడు మనల్ని క్షమించాడు. ఓకే, ఈ క్షమాపణ పొందుకున్న మనము ఏం చేయాలి? ఈ క్షమాపణ పొందుకున్న మనము ఏం చేయాలో నేను చెప్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 22 నుంచి ఉంటుంది. నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం తీయొద్దు, ఏం చూడొద్దు, నా వైపు చూస్తే అక్కడ ఉన్నదంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏముంటుందంటే, ఒక యజమానుడు ఉన్నాడంట. ఒక యజమానుడు తన లెక్కలన్నీ చూసుకుంటున్నాడంట. తన లెక్కలన్నీ చూసుకుంటా ఉంటే ఒక దాసుడు, ఒక వ్యక్తి అంట, ఈ యజమానుడికి 3600 అప్పు ఉన్నాడంట. ఎంతండి? ఇప్పుడు మిమ్మల్ని ఏం కట్టమనలేండి అప్పుని? చెప్పండి కొంచెం గట్టిగా, ఎంతండి అప్పు? 3600 అప్పు ఉంటే చూసి ఆ యజమాని లెక్క చూసుకున్నప్పుడు ఆ అప్పు చూసి, సరే ఈ వ్యక్తిని పిలిపించండి అని పిలిపించాడనమాట. ఆ వ్యక్తిని పిలిపించి అంటాడు కదా, నువ్వు నాకు 3600 అప్పు ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ అప్పుని నువ్వు నీ పిల్లల్ని అమ్మేస్తావో, నీ భార్యను అమ్మేస్తావో, నీ ఆస్తి అంతా నీకున్నదంతా అమ్మేస్తావో, లేకపోతే నువ్వే అమ్ముడు పడిపోతావో నాకు తెలీదు, కానీ నువ్వు నా అప్పు మాత్రం తీర్చాల్సిందే, నా అప్పు నువ్వు తీర్చాల్సిందే అని చెప్పి కొంచెం గట్టిగా అడుగుతుండగా ఆ వ్యక్తి ఉన్నాడు కదా, ఆ దాసుడంట నేల మీద పడిపోయి యజమానుడా, నా వల్ల కాదయ్యా, నేను తీర్చలేని తప్పుని, నా వల్ల సాధ్యం కాదు, నేనేమీ చేయలేనయ్యా, అప్పు తీర్చుకోలేను, నన్ను దయచేసి కరుణించవా అని చెప్పి ఎవరిని బ్రతిమాలాడు? యజమానుని బ్రతిమలాడితే యజమానుడంట కనికరపడి, సరే నువ్వేం తీర్చలేని అంటున్నావు కదా, నువ్వేం చేయలేని అంటున్నావు కదా, కాబట్టి నేను నీ అప్పు అంతా కొట్టేశాను, నువ్వు ఇంక నీ అప్పు నాకు
ఇవ్వవసరం లేదు, నువ్వు ఇంక నీ అప్పు నాకు ఇవ్వవసరం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి అంటాడనమాట ఆ యజమాని. అన్నప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు కదా, తను పని చేసుకోవడానికి వెళ్ళినప్పటికీ ఈ వ్యక్తికి ఇంకొక వ్యక్తి అప్పు ఉన్నాడంట. ఇంకొక వ్యక్తి అప్పు ఉంటే అతని అప్పు ఎంతో చూద్దామా, ఇంచుమించు ₹10. అతను ఇతనికి అప్పు ఉన్నాడంట. అప్పు ఉంటే అప్పు ఉన్న అతన్ని విసిగించేస్తున్నాడంట. నువ్వు కానీ నా అప్పు ఇవ్వకపోయావా నీ పని అయిపోద్ది, నిన్ను చెరసాల్లో పెట్టించేస్తాను, నిన్ను అలా చేసేస్తాను, నిన్ను చంపేస్తాను, అది ఇది అని చెప్పి అతన్ని భయపెట్టేస్తున్నాడు ఈ వ్యక్తి. ఈ దాసుడు ఆ వ్యక్తిని భయపెట్టేస్తూ ఉంటే అతను భయపడిపోయి ఇది కాదు పని అని చెప్పి యజమానుడు ఉన్నాడు కదా, పై అధికారి దగ్గరికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి యజమానుడా ఇలాగా మీరు ఒక అతను అప్పు మీకుంటే ఆ అప్పును కొట్టివేసి అతను క్షమించారు కదా, ఇప్పుడు మీరు ఎవరినైతే క్షమించారో ఆ క్షమించిన వ్యక్తికి నేను అప్పు ఉన్నాను, ఆ వ్యక్తికి నేను అప్పు ఉన్నాను, ఇప్పుడు నా అప్పు ఇవ్వకపోతే నన్ను చెరసాల్లో వేయింతాడంట, నన్ను చాలా బాధ పెట్టేస్తున్నాడు అని చెప్పాడనమాట. ఆ యజమానుడు ఆ వ్యక్తిని పిలిపించి ఏమంటాడంటే, నేను నిన్ను క్షమించానా లేదా? అతన్ని క్షమించాడా లేదా యజమానుడు? క్షమించాడు కదా. మరి నేను నిన్ను క్షమించినప్పుడు, నువ్వు నా దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? అతను చేయవలసిన పని ఏంటండి? అప్పున్న ఇంకొక వ్యక్తిని క్షమించి వదిలేయాలి. ఎందుకని? క్షమాపణ పొందుకుని కరుణింపబడ్డాడు కాబట్టి. ఇక్కడ యజమానుడు అంటాడు కదా, నేను నిన్ను క్షమించాను కదా, నేను నిన్ను కరుణించానా లేదా నువ్వు నా దగ్గర బ్రతిమలాడుకుంటే, మరి అతను నువ్వెందుకు కరుణించలేదు, అతను నువ్వెందుకు క్షమించలేదు? ఇక్కడ ఉంటుంది కదా 22వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుతారా? 32వ వచనం నుంచి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుడను కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చు ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఇక్కడ ఏం చేశాడో తెలుసా? అప్పు ముందు క్షమించేశాడు కదా, ఆ తర్వాత అతన్ని క్షమించలేదని చెప్పి ఆ యజమానుడు ఏం చేశాడంటే, నువ్వు మరలా నాకు అప్పు ఇచ్చేదాకా నిన్ను బాధ పెట్టేవారికి అప్పగించేశాడు. ఇతను నాకు మరలా అప్పు కట్టేదాకా ఇతన్ని వదలొద్దు, ఇతన్ని బాధ పెడతానే ఉండండి, ఇతన్ని అడుగుతానే ఉండండి అని చెప్పి అడిగేవారికి అతన్ని అప్పగించాడు. లాస్ట్లో ఏమంటున్నాడు? మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఎలా అయితే క్షమించాడో మీరు కూడా హృదయపూర్వకముగా మీ తోటి దాసుల్ని క్షమించండి. ఇక్కడ ఈ క్షమాపణ పొందుకున్న మనం కూడా అక్కడ దాసుడి వల్లే క్షమాపణ పొందుకున్నామా లేదా దేవుని దగ్గర నుంచి? ఆ క్షమాపణ పొందుకున్న మనము ఏం చేయాలి? మన శత్రువులను కూడా క్షమించాలి. క్షమించలేదనుకో దేవుడు కూడా మనల్ని క్షమించడంట. ఇప్పటిదాకా మన పాపాలు క్షమించబడ్డాయి, మన పట్ల దేవుడు కనికరం కరుణ చూపి క్షమించాడు కదా, మనం కూడా మన మీద నిందలు మోపిన వారు కావచ్చు, అవమానాలు వేసిన వారిని కావచ్చు, మనం కూడా వారి మీద ఏం చేయాలి? కరుణ చూపాలి, క్షమించాలి, వారిని ప్రేమించాలి. అప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. లేదంటే మన పాపాలు ఏమవ్వవు, క్షమించబడవు. మన పాపాలకి ఇంకా క్షమాపణ లేదు. మనం ఎప్పుడైతే క్షమించమంటే చాలామంది అంటారు క్షమించేనండి అని అంటారు. ఎలాగో తెలుసా? పైకే, కానీ లోపల వాళ్ళ మీద ఉన్న అసూయ పోదు, లోపల వాళ్ళ మీద ఉన్న పగ పోదు, ద్వేషం పోదు, ఇంకా పెరిగిపోద్ది. పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడేస్తారు, పైకి మాత్రం బాగున్నావా అంటారు, కానీ బాగోకపోవడం కోరుకుంటూ ఉంటారు.
వాళ్ళు బాగోకూడదని కోరుకుంటూ ఉంటారు. పైకి మాత్రం నువ్వు చాలా మంచిదని అంటారు, లోపల మాత్రం అందరికీ మాత్రం ఆవిడ అస్సలు మంచిది కాదు, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని చెప్తూ ఉంటారు. క్షమించడం అంటే అలా కాదు. ఇక్కడ ఏమని ఉందో తెలుసా? హృదయపూర్వకంగా క్షమించాలి. హృదయపూర్వకంగా అంటే ఇష్టముతో వాళ్ళని ప్రేమించి క్షమించాలి. మనం క్షమిస్తే ఏం చేస్తామో చూద్దామా?